కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ లో సోమవారం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలే కాదు ఎప్పుడూ మునగని ప్రాంతాల్లోకి కూడా నీరొచ్చింది. అత్యధికంగా గాజ్ల రామారంలో 15.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. జూబ్లీహిల్స్ లో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. బేగంపేటలోని చికోటి గార్డెన్ ఏరియా నీట మునిగింది. ఇప్పటికీ వాటర్ క్లియర్ కాకపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రి కురిసిన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైంది. అయితే ప్రస్తుతం మనం బేగంపేటలోని చికోటి గార్డెన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒకసారి విజువల్ చూస్తే కూడా అర్థమవుతుంది. నిన్న రాత్రి వరకు కూడా మనిషి మునిగి అంత లోతు వరకు వాటర్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ చాలా నియర్ బై ఒక నాలా కూడా ఉంది. ఆ నాలా నుంచి పొంగి పొర్లిన వాటర్ అన్ని కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. అసలు నిన్న రాత్రి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండింది, ఎక్కడి వరకు వాటర్ వచ్చాయి? నిన్న సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయింది వర్షం. ఇక్కడ మెయిన్ లోతట్టు ప్రాంతం కావడం వల్ల మెయిన్ అక్కడ కురిచిన వర్షం అంతా ఇక్కడికే వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షం నిలిచిపోయి దాదాపు 8 గంటలు గడిచినా కూడా ఇక్కడ వాటర్ అనేది పోవట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ వాటర్ అంతా ఇక్కడికే రావడం వల్ల డ్రైనేజ్ అనేది పూడికిపోయింది. ఆ డ్రైనేజ్ సరిగా మట్టి తీయకపోవడం వల్ల ఆ వాటర్ పోకపోవడం వల్ల వాటర్ అనేది అలానే నిలిచిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కానీ దీన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు మేడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ పోకపోవడం వల్ల కింద ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయి ఇళ్లలో కూడా నీళ్లు వస్తున్నాయి. సో నైట్ పూట అయితే మరీ ప్రాబ్లం మరీ చాలా సివియర్ గా ఉంది. ఎట్లా ఉందమ్మా ఇక్కడ అంతా పరిస్థితి? చాలా దారుణంగా ఉంది కదా? చాలా దారుణంగా ఉందమ్మా. రూములన్నీ నిండిపోయినాయి, రూములలో నిండిపోయినాయి. చాలా ఇబ్బంది పడ్డాం రాత్రి అనుకున్నాం సార్. అంటే మొత్తం ఇళ్లలోకి వచ్చేసాయా? ఇళ్లలోనికే వచ్చేసాయి సార్. ఇంకా మీరు వీడియో తీయాలంటే అదిగో నీరు కూడా ఉంది అందులోను. ఆ రూమ్లలో నిండిపోయినాయి. ఒకసారి చూపిస్తారా ఆ ఇళ్లలో? మనం ఒకసారి చూస్తే ఎంత విదారకంగా, హృదయ విదారకంగా మనకి వీళ్ళ జీవనం ఉంటుంది. ఈ వాటర్ అంతా లోపలికి వచ్చేసరికి. సో అంటే రాత్రంతా ఇదే బురదలో ఉన్నారా మీరు? ఉన్నామమ్మా, ఇదే బురదలో ఉన్నామమ్మా. ఇదే బురదలో ఉన్నాం. రాత్రి అయినంతకి ఎటు వెళ్ళకుండా అగో మంచం మీద మంచం వేసుకొని దొంతు పెట్టి అలాగే ఉన్నామమ్మా, కూర్చొని ఉన్నాం. మరి ఎక్కడ పోతాము? ఇదంతా నీరేనమ్మా. ఇదిగో ఈ గోళ్ళ దాకా నీరు వచ్చేసింది. పొయ్యిలు కూడా మునిగిపోయినాయమ్మా. ఒక్కసారి మనం ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. కొద్దిసేపే కురిసింది కదా వర్షము, మొత్తం ఇళ్లలోకి వచ్చేసాయా? మొత్తం ఇళ్లలోనికి వచ్చింది వర్షమాలను. ఇంత నీటిలోనూ సామానేటి, బియ్యమేటి అన్ని కూడా ఎటు వెళ్ళిపోయి, ఇటుకొని అటుకొని ఎటుపోటు వెళ్ళిపోయి. మా ముండలో కూడా తెల్లవాళ్ళు అలా కొలువుగా కూకుని ఉన్నాం, నిలబడే ఉన్నాం పిల్లలు అందరితోనూ కూడా. ఇప్పుడు తెల్లవారినేసి నీరల్లా తోడుకొని ఇవన్నీ చేసుకుని మేము కడుక్కోను. ఇప్పుడు బయట నుంచి వచ్చిన చెత్త చెదారం అంతా కూడా ఈ మూసీ నాలా దగ్గర పేరుకుపోయి చాలా దుర్గంధంతో, చాలా బ్యాడ్ స్మెల్స్ అంతా కూడా వస్తున్న సిచ్యువేషన్. ఈ వాటర్ అంతా కూడా మనకి ఇళ్లలోకి, ఇక్కడున్న స్థానికుల ఇళ్లలోకి చేరుకోవటము, చెత్తా చెదారంతో కూడిన ఈ చాలా ఇబ్బందికరమైన ప్లేసెస్ లో వీళ్ళ జీవనము మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చిన్నపాటి వర్షానికి ఇంత దారుణంగా మురుగునీరంతా కూడా ఇళ్లలోకి చేరుకుంది అని చెప్తున్నారు. ఏంటంటే ముంగట ఇంకా చాలా గలీజుందండి. రోడ్ ఎవరు పట్టించుకోవట్లేదు. వర్షం వచ్చినప్పుడు అలా ఏంటంటే మొత్తం మునిగిపోవడము, ప్రాబ్లం కావడము ఇలాంటిది ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ ఎవరు ఏందనేది రారు, చూడరు. ఆ మొత్తం కాలువ రివర్స్ రావడంతో ఇవన్నీ ఇండ్లు నిండిపోతున్నాయి. ఈ రోడ్డు పోవాలంటే నడవనికి, వర్షాకాలం వస్తే నడవనికి రాదు, మనకు పోవడానికి రాదు. చాలా ఇబ్బందికరమైంది. ఎక్కడ ఉంటారో అక్కడ ఉండవలసిందే. ఎవరు అధికారులు ఇక్కడికి రావట్లేదా? జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ హైదరాబాద్ ఈ మధ్యన హైదరాబాద్ వస్తారు, వాళ్ళే చేస్తారు అదంతా నీళ్ళు కూడా. ఎందుకంటే 2 రోజులు 3 రోజులు ఉంటాయి. మామూలుగా అయితే వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నీళ్ళు అయితే తీస్తుండ్రు. కాకపోతే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు. నాలా చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఇంత గలీజ్ గా మొత్తం చెత్త పేరుకుపోయి ఉంది కదా, ఎవరు క్లియర్ చేయట్లేదా? చేస్తారండి, 2-3 రోజులు కొన్నాడు చేస్తారు. ఎవరు సరిగా వస్తారంటే వస్తారు, లేకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పినప్పుడు కంప్లీట్ చేసినప్పుడు వస్తారు, చేస్తారు, పోతారు. మామూలుగా అంతా చెత్త అయితే అక్కడ వాళ్ళంతా తీసుకొచ్చి చెత్త అంతా ఇక్కడ వేస్తారు. ఎవరు ఆ చెత్త పట్టించుకోదు, అడిగేటోళ్ళు ఎవరు లేదు. రైట్, సో చూస్తున్నాం కదా ఇక్కడ పరిస్థితులు అయితే కొంత దారుణంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుభాష్ తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.